హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఈరోజైతే మరొక కుకింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటి అంటే కాకరకాయ చేదు లేకుండా ఎలా చేస్తారో మళ్ళీ ఇంకొకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకు కావాల్సినన్ని కాకరకాయలను తీసుకొని నేనైతే ఇక్కడ 1/2 kg కాకరకాయలను అయితే తీసుకొని పీళ్ళు మొత్తం తీసేసి ఇలా పీసెస్ కింద అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్ వేసుకొని వాటర్లో బాగా ఒక 3 times అలా బాగా కడగాలన్నమాట. మంచిగా వాటర్ లేకుండా అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలన్నమాట. కాసేపు అయితే ప్లేట్లో పెట్టి ఆరనివ్వాలి వాటర్ లేకుండా. నేను ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీకు నచ్చిన విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటారు. ఆ విధంగా కూడా కట్ చేసుకోండి. ఎలా కట్ చేసుకున్నా సరే కానీ నేను చెప్పిన విధంగా అయితే చేయండి. సాల్ట్ వేసి ఒక 3 times అయితే వాటర్లో బాగా కడిగి వాటర్ లేకుండా అయితే ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. కొద్దిసేపు ఆరనిచ్చాక ఇంకా మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బాండి పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం ఏలాకులు, లవంగాలు, కొంచెం చెక్క అయితే వేయాలన్నమాట, దాల్చిన చెక్క. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కాకరకాయలకు సరిపడా ఆయిల్ని అయితే వేయండి, ఎక్కువ వేసుకోకండి. నేను సరిపడా ఆయిల్ని వేస్తాను, మీరు కూడా సరిపడనే వేయండి, ఎక్కువైతే వేయకండి కర్రీస్లలో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను ఎప్పటికప్పుడు దంచుకొని అయితే యూజ్ చేస్తాను. మీకు కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను అనుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుండి యాడ్ చేశాను. ఇది కూడా మంచిగా పచ్చివాసన లేకుండా అయితే ఆయిల్లో అయితే మగ్గించుకోవాలి. తర్వాత పసుపుని అయితే యాడ్ చేస్తున్నాను. అయితే బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు కాకరకాయని అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా మొత్తం కాకరకాయలను అయితే బాగా కలుపుకుందాం. బాగా ఆ ఆయిల్లో అయితే మంచిగా అయితే మగ్గనివ్వాలి. ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది కాకరకాయ అయితే, చేదు లేకుండా. నేను ఫస్ట్ ఇంకొక వెరైటీలో చేస్తా కూడా. ఏంటి అంటే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ కాకరకాయలను ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నాక పోపు పెట్టేసేస్తా. అట్లా కూడా చేసుకోవచ్చు. ఆయిల్లో బాగా అయితే ఫ్రై అయ్యాక ఇక్కడ అయితే గ్రేవీ కోసం అని చెప్పేసి అయితే కొంచెం టమాటాలను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్లో టమాటా కూడా బాగా మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం మగ్గాక ఒక 5 minutes అయినాక కారం వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, జీరా పౌడర్, కొంచెం మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, 1/2 kg కాకరకాయ 1/2 kgకి వచ్చేసింది. ఇలా కాకరకాయని బాగా ఆయిల్లో ఫ్రై చేస్తేనే కాకరకాయ అనేది చేదైతే ఉండదు. లేకపోతే మా పిల్లలు అయితే ఫస్ట్లో అయితే తినేవాళ్ళు కాదు. ఇలా చేసినప్పటి నుంచి మంచిగా అయితే తింటున్నారనమాట. మన టేస్టీ గ్రేవీ కాకరకాయ కర్రీ రెడీ అయితే అయిపోయింది.